హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మామ్స్ ఫుడ్ ఈటింగ్ కిడ్స్. ఈరోజు నేను నల్ల శనగలతోటి హెల్దీ అండ్ టేస్టీ మసాలా సలాడ్ చూపించబోతున్నానండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. బరువు తగ్గాలనుకునే వాళ్ళకి, షుగర్ పేషెంట్స్కి, పిల్లలు, పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. దానికోసం ముందుగా ఒక కుక్కర్ గిన్నెని తీసుకొని ఒక కప్పు ఇక్కడ నేను నల్ల శనగలను వేసుకుంటున్నాను. మీ దగ్గర ఇవి లేకపోతే తెల్ల అయినా వాడుకోవచ్చు. వీటిలో నీళ్లు పోసుకొని ఒక 6-7 గంటల పాటు నానబెట్టుకోండి. ఒక 7 గంటల తర్వాత చూపిస్తున్నానండి. చూసారా, శనగలు అనేవి ఇలా బాగా నానిపోయి ఉంటాయి. వీటిని ఇప్పుడు శుభ్రంగా ఒక 3 సార్లు కడుక్కోండి. కడుక్కున్న తర్వాత ఒక బంగాళదుంపని దీంట్లోనే పెట్టేసుకోండి. అలాగే ఒక కప్పు శనగలకి 2 కప్పుల నీళ్లు పోసుకొని ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోండి. ఇదంతా ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 విజిల్స్ రానివ్వండి, సరిపోతుంది. ఇక్కడ నేను సలాడ్లోకి ఒక హాఫ్ కీరదోసకాయ, ఒక 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు, కొంచెం పచ్చి కొబ్బరి తీసుకుంటున్నానండి. మీకు కొబ్బరి ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి, కానీ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి. అక్కడక్కడ తగులుతా. వీటిని ఇప్పుడు సన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక 5 విజిల్స్ తర్వాత కుక్కర్లోని గాలంతా పోయిన తర్వాత శనగలు, బంగాళదుంప బాగా ఉడికిపోయి ఉంటాయండి. ఇప్పుడు బంగాళదుంపని తీసేసి ఇలాగా శనగల్ని ఇలా ఉడికించుకోవాలండి. చూసారా, ఇలా ఉండాలి. ఇప్పుడు మసాలా కోసం ఒక గిన్నెలోకి ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకుంటున్నాను. ఇది మీ దగ్గర లేకపోతే ఆమ్చూర్ పౌడర్ వేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్, ఇది కూడా లేకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఈ మసాలాలోకి శనగలు ఉడికించుకున్న నీళ్ళని కొంచెం వేసి ఇదంతా కలిపి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కడాయిని తీసుకొని దానిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం వేయించండి. తర్వాత కొంచెం ఇంగువ వేసుకోండి. ఫ్లేవర్ బాగుంటుంది, అరుగుదలకు కూడా మంచిది. ఇప్పుడు దీనిలోకి కలిపి పెట్టుకున్న మసాలా వాటర్నంతా పోసేసుకొని మంటని సిమ్లో పెట్టేసి ఆయిల్ పైకి తేలే వరకు ఈ మసాలాలని బాగా వేయించండి. ఇలాగా మసాలాలన్నీ వేగిపోయిన తర్వాత దీనిలోకి ఉడికించి పెట్టుకున్న శనగలన్నిటినీ వేసేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఈ నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు బాగా మరిగించండి. ఈ నీళ్ళ ఫ్లేవర్ తోటి శనగలు ఉడికి ఈ మసాలా అంతా పట్టి సూపర్గా ఉంటాయి. ఒక 5 నిమిషాలకి నీళ్ళన్నీ ఇలా ఇంకిపోయి ఉంటాయి. ఇప్పుడు మంటని సిమ్లో పెట్టేసి ఒక 2 నిమిషాలు ఇలా వేయించండి, సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ గిన్నెని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కలపడానికి వీలుగా ఉండే ఒక పెద్ద గిన్నెని తీసుకొని మనం వేయించి పెట్టుకున్న శనగలన్నిటినీ వేసేసుకోండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత దీనిలోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న కీరదోసకాయ ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు, అలాగే ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, ఒక నిమ్మకాయ జ్యూస్ని ఇలా పిండుకొని, మీకు కావాలంటే దీనిలోకి మిరియాల పొడి, పచ్చిమిరపకాయలు అలాంటివి కూడా వేసుకోవచ్చండి. నేను పిల్లలు తినేది కదా అందుకని వేయలేదు. మీకు ఇష్టమైతే వేసుకోండి. ఇలా అంతా ఒకసారి బాగా కలిసిపోయేటట్టు కలుపుకొని టేస్ట్ చెక్ చేసుకోండి. ఉప్పు కారం సరిపోయిందా లేదా అని. నాకు కారం సరిపోయింది, ఉప్పు తగ్గింది, అందుకని కొంచెం వేసుకొని కలుపుకుంటున్నాను. అంతేనండి, ఎంతో కమ్మగా హెల్దీ అండ్ టేస్టీ శనగల సలాడ్ రెడీ అయిపోతుంది. ఈ సలాడ్ని ఈవినింగ్ స్నాక్గానైనా డిన్నర్లోకైనా చేయండి. మీరు ఒకసారి ట్రై చేసి నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.